'రంగోలి' అనే టైటిల్‌తో ఉన్న తమిళ సినిమాని 'సత్య' అనే టైటిల్‌తో ఆహాలో స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, సినిమాలో హీరో గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ చదువుతూ గొడవ పడుతూ ఉంటాడు. అది తెలుసుకున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ సావాసాలు బాగోలేదని చెప్పి వాళ్ళ తావతకు మించి డబ్బులు కట్టి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సెట్ అయ్యాడా లేదా అనేది సినిమా. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, ఈ సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ కూడా చాలా న్యాచురల్‌గా బాగుంది. సినిమాలో హీరో ఫ్యామిలీకి సంబంధించిన సీన్స్, వాళ్ళ మంచి వచ్చే ఎమోషన్స్ అయితే బాగా అనిపించాయి. ఇక సినిమాలో లవ్ స్టోరీని ఎక్కువ సిన్సియర్‌గా చూపించలేదు కానీ, ఆ ఏజ్ గ్రూప్‌కి తగ్గట్టుగా ఎక్కడ అతి చేయకుండా బాగానే చూపించారనిపించింది. ఇక సినిమాలో హీరో క్యారెక్టర్ పెట్టుకునే కొన్ని గొడవలు కూడా బాగానే ఉన్నాయి. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మంచి ఫీలింగ్ తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే, ఈ సినిమాలో సరిగ్గా మోటివ్ లేదనిపించింది. ఎలా అంటే, హీరో గొడవలు పడుతున్నాడని చెప్పి కాలేజీ మార్పించాలనుకుంటారు. పోనీ అక్కడ హీరో ఏమన్నా చదవకుండా ఉన్నాడా అంటే అక్కడ బాగానే చదువుతూ ఉంటాడు. అలాంటప్పుడు హీరోకి గొడవకి వెళ్ళొద్దని కొంచెం సీరియస్‌గా చెప్తే సరిపోద్ది కదా అనిపించింది. పోనీ అది పక్కన పెట్టేసి కొడుకుని మంచి స్కూల్‌లో చదివించాలనుకున్నది తండ్రి ఉద్దేశం అయితే, ఎవరో వచ్చి సముద్రంలో చేప, బావిలో చేప అని చెప్పగానే అతను మనసు ఎందుకు మార్చుకుంటాడా అనే విషయం అర్థం కాలేదు. ఇంక సినిమాలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు సినిమాని ఈ పాయింట్‌తో ముందుకు తీసుకెళ్ళి ఏదైనా విషయం చెప్తారేమో అనిపిస్తది. కానీ సినిమా మాత్రం కాలేజీ సీన్స్‌తోనూ, ఫ్యామిలీ సీన్స్‌తోనూ కొంచెం సాఫీగానే ముందుకెళ్తది. ఎక్స్‌పెక్ట్ చేసింది మాత్రం ఏది జరగదు. సినిమా స్టార్టింగ్‌లో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు చదువుకునేవాడు ఎక్కడ ఉన్నా బాగానే చదువుకుంటాడు అనే విషయం చెప్తారేమో అని డౌటొచ్చింది. ఆ తర్వాతేమో కష్టపడి చదివిస్తే ఆడు గొప్పోడవుతాడని చెప్తారేమో అనిపించింది. ఇంక ప్రైవేట్ కాలేజీలో అందరూ హీరోని తక్కువగా చూస్తుంటే తక్కువ కాదని నిరూపించుకుంటాడేమో అనిపించింది. అలాంటివి ఏమి కూడా సినిమాలో జరగవు. ఇక సినిమాలో హీరోని ఇష్టపడడానికి సరైన రీజన్ లేదనిపించింది. పోనీ ఏదో రకంగా లవ్ అనుకుందామంటే, హీరోయిన్ వెంటపడుతున్నా హీరో మాత్రం ఇష్టమైనట్టే ఉంటాడు. అయినా సరే హీరోయిన్‌కి మాత్రం అస్సలు కోపం రాదు. హీరోయిన్‌కి హీరో మీద అంతలా లవ్ ఎందుకు వచ్చిందనే విషయం అస్సలు అర్థం కాదు. ఇక సినిమా ఎండింగ్ చూసిన తర్వాత ఆ సినిమాకి పార్ట్ 2 కూడా ప్లాన్ చేసుకోవాల్సి అనిపించింది. ఫైనల్‌గా సినిమాలో హీరో ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషన్స్ అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. వాటి కోసం ఈ సినిమాని చూస్తే ఈ సినిమా బాగానే ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందైతే వీడియో లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.